బయటపడ్డది తప్ప లేకపోతే నిజంగా బయటకు వచ్చేదా? ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు మీ చేతిలోనే ఆడించి మనకు తీర్థాలంటే చిన్న రైలు పట్టుకుని కింద బొమ్మాడుతుంటారు. అలా అధికారులందరూ కూడా మీ గుట్టులో పెట్టుకొని చిన్నబాబు పెద్దబాబు ఆట ఆడిస్తున్నారు. నిజంగా నేను చెప్తాను, వాటాలు పంచుకోవడంలో వచ్చిన వ్యవహారాల కారణంగానే మొలకల చెరువు కానీ ఎప్పటిపట్నంలో ఉన్నటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీ ద్వారా మొత్తం బాగోకుండా బయటపడ్డాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ డబ్బులు వాటాలు పైనుంచి కింద వరకు కూడా ఇష్టారాజ్యంగా మీరు పంచుకుంటున్నారు. ఒక 4 బాటలు వస్తే 3 బాటలు ఏమో 2 బాటలు 3 బాటలు మామూలు బాటలు నకిలీ స్టిక్కర్ మార్చేసి నకిలీ బాటలు, అలాగా ఎన్ని బాటలు వేరు 5,000 నుంచి 6,000 కోట్లు ఈరోజు నకిలీ వైద్యం అన్ని కోట్ల రూపాయలన్నీ కూడా మీ జేబులో నింపుకున్నారు. నేను చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారు చేశానని ప్రధానమంత్రి జనార్దన్ చెప్పాడు. ఓకే, నువ్వు వీడియో లీక్ చేసావు. వీడియో లీక్ చేసినప్పుడు వీడియో లీక్ చేసినది ఎల్లో వీడియో రెచ్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారంటున్నారు. నిజంగా వీడియో లీక్ చేసినాడు ఎక్కడైనా దండ పెట్టుకొని భయపడిపోయి మాట్లాడుతుంటారు. కానీ ఒకరి వెనకాల ప్రాంప్టింగ్ చెప్పడం ముందుని నువ్వేమో దర్జాగా కుర్చీలో కూర్చొని దండ పెట్టుకొని నువ్వు వీడియో రిలీజ్ చేయడం. కానీ ఆ బట్టలు ఎప్పుడు నువ్వు ఆఫ్రికా నుంచి ఏ రోజైతే ఇక్కడికి వచ్చావో అవే బట్టలు. అంటే చంద్రబాబు నాయుడు మొన్న ఆదివారం నాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సిట్టుకి దర్యాప్తు చేస్తా అని చెప్పినప్పుడు అప్పటికే నువ్వు వీడియో లీక్ చేసి వీడియో దగ్గర పెట్టి వీడియో లీక్ చేసిన విధానాలు ఆయన వల్లించి బయటకు చెప్పడం అంటే ఎంత కట్టుకథ చూడండి, ఎంత డ్రామా చూడండి. ఈ జనార్దన్ రాజు గారు వీడియో లీక్ చేసేటప్పుడు నిజంగా ఎక్కడైనా వీడియో చేసినప్పుడు భయపడుతూ ఇలాంటి అర్థార్థంగా నువ్వేమో నిజంగా జోగి రమేష్ నువ్వు సన్నిహితుడు అయితే విదేశాల నుంచి ఇక్కడ పరిగెత్తి వచ్చేయగలవా? విదేశాల ఆఫ్రికా నుంచి నువ్వు ఇమ్మీడియట్గా వచ్చేయగలవా? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో, ఎందుకు ఇలా చేసావు? దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరో, దీని వెనకాల ఉన్నటువంటి నాయకులు ఎవరో దీన్ని బయట పెట్టవలసిన బాధ్యత ఉంది. ఇది బయటపడాలంటే సిబిఐ దర్యాప్తు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలని మాత్రం మా యొక్క మనవి. అంతేకాదు ఈ కేసులో నిందితులైన ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా వీడియో లీక్ చేసేటప్పుడు చేతులు కొట్టుకోవడం, నిలబడడం, భయపడుతూ మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంటుంది. అలా చేయకుండా ఆఫ్రికా నుంచి వేరే చేస్తూ వచ్చినప్పుడు పంపించినటువంటి డ్రెస్ తప్ప వేరే డ్రెస్ నువ్వు వేసుకోలేదు కొత్తగా. అంటే ముందుగానే స్కెచ్ గీశారు. ఈ వీడియో రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఎలా తప్పుడు కథనాలు మళ్లించాలి, ఈ కేసుని ఎలా డైవర్షన్ చేయించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వరకు కూడా బురదల్లా అనిపించే కార్యక్రమం అయితే కేసు డెల్యూట్ అయిపోద్దని మీరు వేసినటువంటి పన్నాలు చూస్తే ఎంత డ్రామా ఉందో అర్థమవుతుంది. దయచేసి మీ డ్రామాలన్నీ కూడా బయటపడాలనుకుంటే దయచేసి సిబిఐ దర్యాప్తు చేస్తేనే మీరు డెఫినెట్గా రాజకీయంగా కోమాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీలో చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు చేయమని సందర్భంగా అనుమతిస్తున్నాను. అంతేకాదు మీరు ఎన్నో కొట్టుకథలో స్టోరీలన్నీ వీడియోలు చేసేస్తే అది అయిపోదు. మీకు ఒక మాట అయితే చెప్తున్నాను, మద్యం తయారీలో ప్రభుత్వ పెద్దలు ప్రమేయం 100% ఉంది, 100% ఉంది. కానీ ఆయన చెప్తున్నాడు, జోగి రమేష్ చెప్తేనే నేను చేశానని చెప్తున్నాడు. ఏమన్నా నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు, నువ్వు ఇక్కడ తంబళ్ళపల్లి టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జయచంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేసినప్పుడు నిజంగా ఎప్పుడైనా బీఫామ్ ఎవరికైనా నామినేషన్ దాఖలు చేసినప్పుడు నేను చెప్తున్నాను, ఒక 5 పర్మిషన్ ఇస్తారు, 5కి అవకాశం ఇస్తారు, 5కి. అందులో 5 ఎవరైనా నేను సపోజ్ నేనే నామినేషన్ ఇస్తే నేను లేదా నా అబ్బాయో లేదా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో పెద్దలో లేకపోతే నాకు అత్యంత సన్నిహితుడో ఎలా 5కి ఇస్తాం. నువ్వు నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఆ సమయంలో జయచంద్ర రెడ్డితో నువ్వు కూడా 5లో నువ్వు అక్కడవి, చంద్రబాబు ఒక పక్క, లోకేష్ ఒక పక్క, నువ్వు ఒక పక్క, మీరందరూ కూడా జయచంద్ర రెడ్డితో ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జనార్దన్లో ఈ బీఫామ్ ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులై కుటుంబం పెద్దగా ఉంటారు అక్కడ సెంటిమెంట్. కానీ నువ్వు ఈ జయచంద్ర రెడ్డికి
ఇచ్చేటప్పుడు నువ్వు పక్కన ఉంటావు అంటే నువ్వు సన్నిహితుడిగా ఉన్నటువంటి వాడివి. తమ్మపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జయచంద్ర రెడ్డికి సన్నిహితుడు ఉన్నవాడివి. నువ్వేమో జోగి రమేష్ సన్నిహితుడు అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా ఇది నమ్ముతారా? అంటే ఇక్కడ జనార్దన్ రావు చంద్రబాబు నాయుడు జయచంద్ర రెడ్డికి క్లీన్గా చాలా సన్నిహితుడు అనేది తేటతలం అయింది. దాన్ని అమ్మ లేదు నాకు సన్నిహితుడు కాదు జోగి రమేష్ సన్నిహితుడు అని అంటే ఇక్కడ గుమ్మడికాయలో బుధాలు తడుకున్నట్టు అయిపోతుంది అనమాట. అంటే వీళ్ళకి సన్నిహితులు ఫోటోలు ఉన్నాయి, పోజులు ఇచ్చారు. పోజులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నా నిందితులుగా ఉన్నటువంటి జనార్దన్ రావు నువ్వేమో నకిలీ మద్యం కల్తీ మద్యానికి ఆతుడుగా ఉండి ఈ జనార్దన్ రెడ్డి ఎవరైతే జనార్దన్ రెడ్డితో పాటు బాగుమతి ఇంకో